యువర్ బాడీ వెయిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యువర్ బాడీ ఫ్యాట్. చాలా మంది వెయిట్ లాస్ అయితే చాలా అనుకుంటారు, బట్ ఫ్యాట్ లాస్ గురించి ఎవరు ఆలోచించరు. మనం మంచిగా వర్కౌట్ చేస్తూ ఒక ప్రాపర్ డైట్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వెయిట్ స్కేల్లో వెయిట్ చెక్ చేసుకుంటాం. తగ్గితే అవార్డు వచ్చినట్టు ఫీల్ అవుతాం, అదే పెరిగితే డిసప్పాయింట్ అయిపోతాం. సో యాక్చువల్ గా మనం చూడాల్సింది వెయిట్ స్కేల్లో ఉన్న డిజిట్స్ కాదు, అదర్ దాన్ దట్ కొన్ని ఉంటాయి. మజిల్ మాస్ ఎంత ఉంది, ఫ్యాట్ మాస్ ఎంత ఉంది, వాటర్ వెయిట్ ఎంత ఉంది, స్కెలిటల్ వెయిట్ ఎంత ఉంది, అండ్ ఆర్గాన్స్ వెయిట్ ఎంత ఉంది అని ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం. కొన్ని సార్లు నువ్వు మంచిగా వర్కౌట్ చేస్తున్నా, ఒక ప్రాపర్ డైట్ లో ఉన్నా సరే నువ్వు వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే మిగతావన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయని అర్థం. లైక్ ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే నీ మజిల్ మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, నీ ఫ్యాట్ మాస్ అనేది తగ్గుతుంది. అలాంటప్పుడు వెయిట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి, అంటే వెయిట్ అనేది పెరగచ్చు తగ్గచ్చు లేదా కాన్స్టెంట్ గా ఉండొచ్చు. ఎప్పుడు కూడా మన వెయిట్ స్కేల్ తో మాత్రమే ట్రాక్ చేసుకోకూడదు, ఇంచ్ లాస్ ట్రాక్ చేసుకోవాలి. అంటే నీ బాడీ మెజర్మెంట్స్ ట్రాక్ చేసుకోవాలి, అండ్ ఓల్డ్ క్లోత్స్ ఏమైనా ఉంటే అవి వేసుకొని ట్రై చేసుకొని ట్రాక్ చేసుకోవాలి. ఈ డైట్ లో వర్కౌట్లు చేసే దేనికి, అన్ని డ్రెస్ చేసినప్పుడు ఫిట్ గా కనిపించడానికి, లేదా ఏదైనా డ్రెస్ చేసినప్పుడు అందంగా కనిపించడానికి, అంతే కదా. ఇంకా ప్రొఫెషనల్ గా మనం ట్రాక్ చేసుకోవాలంటే బిఎంఐ ట్రాక్ చేసుకోండి, బాడీ మాస్ ఇండెక్స్. అంటే మన ఫ్యాట్ అనేది తగ్గుతుందా లేదా, మన మజిల్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా, అండ్ మనం ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా. దీన్ని ఒక నాలెడ్జబుల్ ట్రాకింగ్, హెల్దీ ట్రాకింగ్ అంటారు. ఇట్లా చెక్ చేసుకోండి. సో ఓన్లీ వెయిట్ స్కేల్ ని బట్టి నేను ట్రాక్ చేసుకుంటానంటే మీరే డిసప్పాయింట్ అవుతారు. సో హోప్ యూ అండర్స్టాండ్, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో ఎవరికైతే ఈ వీడియో అవసరమో అందరికీ షేర్ చేయండి, అట్లానే మన అకౌంట్ కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.